హలో గైస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ నా ఛానల్లో ఇదేనేమో లాస్ట్ యానిమే వీడియో ఇక యా సీమ్స్ లైక్ దట్. ఎందుకంటే నేను ఇక యానిమే కంటెంట్ స్టాప్ చేయొచ్చు ఫ్యూచర్లో, బట్ చెప్పలేం. సో ప్రస్తుతానికి లాస్ట్ ఎలాగోలాగా చేసేద్దామని చేసేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటాక్ ఆన్ టైటాన్ సీజన్ 1 తెలుగు డబ్ గురించి, అండ్ అలాగే ఫైనల్గా మీరు ఎంతో ఎదురు చూస్తున్న మషల్ సీజన్ 2 తెలుగు డబ్ కూడా వచ్చేసింది. సో వాటి రివ్యూస్ అయితే చెప్పుకుందాం అనమాట. దాంతో మీకు క్లారిటీ అయితే వస్తుంది, మీరు చూడొచ్చా చూడలేదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటాక్ ఆన్ టైటాన్ గురించి మాట్లాడుకుంటే, నాకు ఇది ఆల్రెడీ వస్తుందని ముందే తెలుసు, యూనో బికాజ్ ఒకరి వల్ల. సో నాకు ఆల్రెడీ తెలుసు, అండ్ ఇంకో యానిమే కూడా తొందరలోనే రాబోతుంది, వన్ ఆఫ్ ది బిగ్ యానిమే తెలుగులో. దాన్ని కూడా సేమ్ వీళ్ళ టీమే తీసుకొని రావచ్చు. అది ఇప్పుడు ఇది తీసుకొచ్చారు కదా ఏఓటీని. సో ఇది వీళ్ళు తీసుకొచ్చింది వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో, క్రంచీ రోల్లో కాదు. అమెజాన్ ప్రైమ్లో మీకు సపరేట్ ఛానల్స్ అయితే ఉంటాయి. దాంట్లో మీకు తెలుసు కదా, లయన్స్ గేట్ కానివ్వచ్చు, ఆర్ఎల్స్ మీరు సపరేట్గా క్రంచీ రోల్ కంటే ఒక ఛానల్ ఉంది ప్రైమ్లో. సో మీరేంటి, మీ దగ్గర ఆల్రెడీ ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే మళ్ళీ మీరు ఆ మెంబర్షిప్లో ఆ ఛానల్ కంటూ సపరేట్గా తీసుకోవాలన్నమాట. సో అలాగ ప్రైమ్లో ఉన్న ఒక ఛానలే యానీ టైమ్ అనమాట. సో దాంట్లో ఆ ఛానల్లోనే మనకి ఏఓటీ తెలుగు డబ్ అయితే రిలీజ్ అయ్యింది. సో దాంట్లో ఇది వాళ్ళకి ఫస్ట్ టైం అనమాట తెలుగు డబ్ చేయడం. అండ్ ఆఫ్ కోర్స్ సో ఫస్ట్ టైం బిగినర్స్ మిస్టేక్ ఎంత దారుణంగా ఉంటాయో మనం ఆల్రెడీ క్రంచీ రోల్ వాళ్ళు డెమోన్ స్లేయర్తో చేసింది చూసాము. సో యా సేమ్ గోస్ ఫర్ దట్. సో మీరు చెక్ చేయకపోతే నా దాంట్లో డెమోన్ స్లేయర్ తెలుగు డబ్ రివ్యూ కూడా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో నేను మామూలుగా వేసుకోలేదు. సో ఇది కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ భయ్యా, వీళ్ళు ఫస్ట్ టైం డబ్బింగ్ చేసేసరికి ఎలా అంటే లైక్ ప్రొఫెషనల్స్ అయితే తీసుకోరనమాట. మేజర్లీ వీళ్ళు ఎలా అంటే రైటింగ్ అయితే దరిద్రంగా ఉంటుంది. మీరు ఈవెన్ దాంట్లో కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు మనకిప్పుడు పదాలని రీప్లేస్ చేసినా సరే సేమ్ మీనింగ్ వస్తే డైలాగ్స్లో పర్లేదు, కానీ ఏంటి ఒకేసారి మీనింగే మారిపోతే. సో ఈ ఏఓటీ సీజన్ 1 మొత్తం కూడా అదే ఉంటుంది అనమాట. కంప్లీట్గా మొత్తం కూడా మారిపోయింది. బట్ చూద్దాం సీజన్ 2తో ఇంప్రూవ్ అవుతారేమో. అండ్ అలాగే డబ్బింగ్ కూడా ఏ క్యారెక్టర్స్కి మోస్ట్లీ సెట్ అయితే కాలేదు. సో ఇంకా బాగా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. బట్ ఏదో ఒకటి అట్లీస్ట్ అటాక్ ఆన్ టైటన్ ఫైనల్లీ తెలుగులో వచ్చింది అని అనుకోవచ్చు అంతే. సో ఎందుకంటే ఆల్రెడీ అటాక్ ఆన్ టైటన్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుగులో, అండ్ చాలామందికి అయితే తెలుగులో చూడాలని ఉంటుంది. సో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వచ్చు తెలుగు డబ్బింగ్ ద్వారా, బట్ ఏం చేయలేం, ఏదో ఒకటి అట్లీస్ట్ తీసుకొచ్చారులేండి. కాకపోతే దీనికంటూ మళ్ళీ సపరేట్ మీ దగ్గర ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉండాలి. అది ఎంతో ఉంటుంది, లైక్ 150 or 200. సో అది నియర్లీ మీరు మంత్కి అది ఆల్రెడీ మీ దగ్గర ఒకవేళ మెంబర్షిప్ ఉందనుకుందాం, మళ్ళీ తర్వాత ఈ సపరేట్ ఛానల్లో ఎంత తీసుకోవాలి, 37 సంథింగ్. సో 20 నుంచి 40 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది అనమాట మళ్ళీ దీనికి ఛానల్ని తీసుకోవడానికి. సో అక్కడ డబ్బులు బొక్క. సో అంత డబ్బులు బొక్క పెట్టే బదులు మీకు నార్మల్గా బయట దొరికేస్తుంది. సో ఏఓటీ ఒరిజినల్ అటాక్ ఆన్ టైటాన్, సో అది చూసేయండి అబ్బా. మీకు మీరు జపనీస్ అయితే బాగా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా సరే అవి కొద్దిగా ఆడ్గా కొత్త వాళ్ళకి ఒకవేళ నచ్చకపోతే మేబీ మీరు ఇంగ్లీష్లో ట్రై చేయొచ్చు. అంతేకాని ఊకే డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. సో నా ఒపీనియన్ అయితే అది. నేను వెంటనే ఏదో తీసుకొచ్చారు కదా అని గొర్రెలాగా ఊకే అందరూ డబ్బులు పెట్టి అంతరా కష్టపడి అయితే తీసుకోకండి. సో డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే క్వాలిటీ లేనప్పుడు డబ్బులు పెట్టి కూడా బొక్కే కదా మనకి. సో నాకైతే రైటింగ్ పరంగా కానీ డైలాగ్స్లో చాలా వరకు అయితే మీనింగ్ అయితే మారిపోయింది. సో నేను ఆల్రెడీ కూడా చెప్పాను అనమాట, లైక్ మనకి డిఫరెంట్గా సేమ్ పదం అయినా సరే సేమ్ మీనింగ్ పదాన్ని మార్చినా సరే ఒకవేళ సేమ్ మీనింగ్ వస్తే ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్రెడీ పర్లేదు. కానీ వీళ్ళు ఏంటంటే డిఫరెంట్గా మార్చేశారనమాట, బొత్తిగా మీనింగే మారిపోయింది. సింపుల్ అబ్బా, వాళ్ళు తీసుకోవడం ఏంటంటే ఒకటి, టీంకి ఎవరైతే ఇప్పుడు డబ్బింగ్ చేశారో వాళ్ళకి తెలుగు రాదు, అదైతే పక్క. ఆర్ఎల్స్ వాళ్ళకి తెలుగు ఒక్కటే వచ్చు. సో ఈ రెండు విషయాలు ఎందుకంటే, సో ఇప్పుడు వాళ్ళకి తెలుగు రాదంటే మనకి ఆల్రెడీ తెలుసు. సో ఏదో ఒక తొక్కలో స్టూడియో ఏదో ఒకటి చేసేయాలి అన్నట్టు, సో ఆ డబ్బింగ్ పెద్దగా ఎవరు పట్టించుకోరలే, ఎవరు చూడర్లే అన్నట్టు. సో ఈజీగా ఎలాగోలాగా తక్కువ బడ్జెట్లో కానిచ్చేద్దామని ఊరికే దొబ్బేస్తారనమాట. చెకింగ్స్ ఎవరు కూడా చెయ్యరు, అది ఇలా ఉంది అలా ఉందని ఏం పెద్దగా పట్టించుకోరు. అంటే ఇంకొకటి తెలుగు ఒక్కటే వచ్చిన వాళ్ళు, సో వాళ్ళకి పైన ఉన్న వాళ్ళు ఏం కూడా పట్టించుకోకుండా ఒక తెలుగు టీం వాళ్ళకైతే ఇస్తారు. సో వాళ్ళకేంటి ఆ జపనీస్ది అది అర్థం కాక, ఒకవేళ ఇంగ్లీష్ వర్షన్ అది అర్థం కాక, సో ట్రాన్స్లేషన్లో అది చేయలేక ఇది చేయలేక మొత్తానికైతే బొక్క బోర్లో అయితే పడ్డారు. నాకైతే ఏఓటీ సీజన్ 1 తెలుగు డబ్ అయితే నచ్చలేదు. సో మీరు కానీ ఒరిజినల్ చూడాలనుకుంటే జపనీస్ ఆర్ ఇంగ్లీష్లో అయితే చూడండి. సో నేనైతే అదే ప్రిఫర్ చేస్తా.
మీరు అనవసరంగా డబ్బులు అయితే స్పెండ్ చేయకండి. ఇక దాని తర్వాత అందరూ కూడా మోస్ట్ అవైటెడ్ ఏదైనా ఉందంటే అది మషల్ సీజన్ 2 అనమాట. సో సీజన్ 2 యాక్చువల్లీ మిగతా అన్ని దాంట్లలో ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. మేమంతా ఏమనుకుంటున్నాం అంటే లైక్ మేబీ ఏదైనా గ్లిచ్ వల్ల తెలుగు డబ్బు రాలేదో, యాక్చువల్లీ వాళ్ళు చేశారేమో కానీ తెలుగు డబ్బు ఎందుకు రాలేదు అనుకుంటాం. కానీ తీరా చూస్తే వాళ్ళు మర్చిపోయారేమో మేబీ. సో ఫైనల్లీ గుర్తుకైతే వచ్చినట్టుంది. ఓకే, దీన్ని తెలుగులో తీసుకురావాలి కదా అన్నట్టు. సో ఫైనల్ అయితే తీసుకొచ్చారు అండ్ నేనైతే చూసేసాను అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఎందుకంటే మనకి మషల్ సీజన్ 1 తెలుగు డబ్బు కూడా చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ జపనీస్ని ఏది కొట్టలేదనుకోండి, బట్ స్టిల్ మనకి ఒక మంచి ఎంజాయ్మెంట్ అయితే ఇస్తుంది. తెలుగులో కూడా మీరు చూడొచ్చు, బాగానే ఉంటుంది. సో ఎవరికైనా సరే సో మషల్ సీజన్ 2 కావాలంటే క్రంచీ రోల్లో అవైలబుల్గా ఉంది. సో చూసేయండి. సో మీరు ఫస్ట్ స్టార్టింగ్లో క్రంచీ రోల్ వాళ్ళు కూడా దెబ్బేశారు. లైక్ వాళ్ళు కూడా ఏ స్టూడియోకి పంపించలేకో అది ఇది. సో డీమన్ స్లేయర్ ఎంత దరిద్రంగా ఉంటుందో మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ తర్వాత ఇంప్రూవ్ అవుతూ సో ఇంత దూరం అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు రైటింగ్లో కానీ అండ్ మిగతా డబ్బింగ్ దాంట్లో కూడా చాలా అంటే చాలా పర్లేదు, బాగానే తీసుకొస్తున్నారు. కానీ వీళ్ళు కూడా మధ్యలో ఎక్కడో ఒకసారి ఎగిరిపోతూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఆడియోకి దీనికి వాయిస్కి స్క్రీన్ వీడియోకి సింక్ కాదు. అండ్ కొన్నిసార్లు డిఫరెంట్ క్యారెక్టర్స్కి సెట్ కాదు. బట్ స్టిల్ సమ్హౌ ఏదో ఒకటి మేనేజ్ అయితే చేశారు. వాళ్ళకంటూ ఒక పేరుని అయితే తెచ్చుకున్నారు. బట్ యానీ టైమ్ సో వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, చూద్దాం మరి. సో నెక్స్ట్ కూడా ఒక పెద్ద యానిమే అయితే రాబోతుంది. యానిమే వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, మేబీ నేను చేస్తానో చేయలేను. సో తొందరలో అయితే యానిమే రాబోతుంది, దాని గురించి కూడా సపరేట్గా మాట్లాడుకుందాం. సో ఈ రెండు ఇట్లయితే ఇదే అబ్బా. నాకు ఒకటి మషల్ అయితే నచ్చింది. నేను ఇక్కడ యానిమే గురించి మాట్లాడట్లేదు, డబ్బింగ్ గురించి మాట్లాడుతున్నా, తెలుగు డబ్బింగ్ గురించి. సో అది గుర్తుపెట్టుకోండి. మషల్ సీజన్ 2 తెలుగు డబ్బింగ్ బాగుంది, సీజన్ 1 కూడా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇట్స్ బేరబుల్, మీరు చూడొచ్చు బాగా. బట్ ఇంకా కిక్ రావాలంటే జపనీసే బెస్ట్. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఏఓటీ అదే అటాక్ ఆన్ టైటన్ సీజన్ 1 తెలుగు డబ్ అయితే బాగాలేదు. తెలుగు డబ్, నేను డబ్బింగ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, యానిమే గురించి కాదు. సో డబ్ అయితే బాగాలేదు. బట్ జపనీస్ అండ్ మిగతా ఇంగ్లీష్ అయితే ట్రై చేయండి. సో ఎవరైనా సరే చూడకపోతే, ఒకవేళ ఆల్రెడీ చూసింటే మీకు ఆల్రెడీ తెలుసు ఏది బెటరో ఏది మంచిదో ఏది చెడ్డదో. సో అనవసరంగా డబ్బులు అయితే స్పెండ్ చేయకపోకండి. సో ఇట్స్ నాట్ వర్త్ ఇట్ మ్యాన్. మీరు అనవసరంగా అంత డబ్బులు పెట్టి చూస్తే అదంతా కూడా బొక్కే. సో ఇది నా ఒపీనియన్. మేబీ కొంతమందికి ఇది ఓకే, కొంతమంది అయితే ఉంటారు ఫ్యాన్స్, సో వాళ్ళకి నచ్చవచ్చు మేబీ. సో మాకు తెలుగు తప్ప మిగతా లాంగ్వేజ్ ఏవి కూడా అర్థం కాదు, తెలుగులో ఎలా ఉన్నా సరే చూస్తామంటే చూసేయండి. బట్ డబ్బులు ఉంటే పెట్టండి, మీ ఇష్టం. సో మీ డబ్బులు మీ ఇష్టం. సో మీ దగ్గర ఆల్రెడీ ప్రైమ్ మెంబర్షిప్ ఉండాలి. అండ్ ఆ ప్రైమ్ మెంబర్షిప్లో మళ్ళీ మీరు సపరేట్గా ఛానల్స్ కేటగిరీలో యానీ టైమ్ అనే ఛానల్ ఉంటుంది. సో ఆ ఛానల్లో అయితే ఇలా 20 to 40 రూపీస్ మధ్యలో అలా కొంచెం పెట్టి అయితే తీసుకోవాలి. సో తీసుకొని అయితే చూడాలి. సో దట్స్ ఇట్. సో నేనైతే నా ఒపీనియన్ చెప్పా అబ్బా. సో ఏఓటి తెలుగు డబ్ నాట్ వర్త్ ఇట్. సో మీరు డబ్బులు పెట్టాల్సిన అంత పని లేదు దానికి, ఒక బొక్క. అండ్ ఆ తర్వాత మషల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, క్రంచీ రోల్లో అవైలబుల్గా ఉంది, చెక్ చేసేయండి. అండ్ దిస్ మైట్ బి మై లాస్ట్ అండ్ లీస్ట్ యానిమే వీడియో. సో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పను, బట్ సపోర్ట్ అయితే లేదు. సో ఐఎమ్ గెటింగ్ సిక్ ఆఫ్ ఇట్. ఎందుకంటే సో నియర్లీ ఇప్పుడు వచ్చిందంటే ఇది ఇప్పుడు నెక్స్ట్ మంత్తోని ఆల్మోస్ట్ 5 years అయింది నా ఛానల్ పెట్టి. 5 years నుంచి స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అట్లీస్ట్ 3K సబ్స్క్రైబర్స్. అండ్ నాకు మోస్ట్లీ సబ్స్క్రైబర్స్ వచ్చిందంతా కూడా నాకు సపరేట్ వీడియోస్కి, లైక్ డ్రామాస్కి, కార్టూన్స్కి, సో ఇలా మూవీస్ దాంట్లోకి వాటికి ఎక్కువ వచ్చారు నాకు యానిమే వీడియోస్ కంటే. ఈవెన్తో నేను యానిమే వీడియోస్ కంటిన్యూస్గా చేస్తున్నా సరే. సో ఐఎమ్ లూజింగ్ ఆల్ మై హోప్. సో ప్రస్తుతానికి నేను సోలో లెవెలింగ్ ఒక్కటైతే కంప్లీట్ అయితే చేస్తాను అనమాట. సో మిగతాది ఏమో చెప్పలేం. అండ్ నేను కొత్త వేరేది ఏదైనా సరే వెబ్ సిరీస్లో కానీ ఆర్ఎల్స్ మూవీస్ కానీ సో వాటి వైపు అయితే వెళ్తున్నా. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.